ప్రియమైన వారలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో వాక్యం ద్వారా చదువుకుందామండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకింపుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుమని దేవుడు ఆకాశానికి భూమికి కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే నా పిల్లల్ని చూడు, నా పిల్లలు నా మాట వెనక ఎలా తిరుగుబాటుతున్నారో అని చెప్తున్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పనండి. ఒక తండ్రి ఒక కుమారుడు ఉన్నారంట. తన తండ్రి తన కుమారుని చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఒక్కగాని ఒక కుమారుడు కదండి, చాలా ప్రేమగా లెక్కలేక చాలా బాగా ఆయన్ని ప్రేమిస్తూ అర్థం చేసుకుంటూ ఒకటి అడిగితే తన తండ్రికి ఇష్టమైనవి, పిల్లడికి ఏమి ఇష్టమో అవన్నీ తీసుకొచ్చేవాడు. కానీ ఒక రోజు ఆ అబ్బాయి గురించి తెలుసుకుంటే వారికి బలహీనత ఉందని చెప్పి ఉన్నారు డాక్టర్లు. అది ఏ బలహీనత అనగానే క్యాన్సర్ అండి. ఆ బాబు కొన్ని రోజుల్లో చనిపోతున్నారు, ఇంకా చనిపోతాడు అన్న విషయం ఆ డాడీకి తెలియగానే అక్కడే కుప్పకూలిపోయాడు. చూసారా ఆ తండ్రి ప్రాణం ఎంత విలవిల్లాడిపోతుందో. మహా అయితే ఈ భూమి మీద 70 సంవత్సరాలు తల్లి, లేదంటే 80 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ బ్రతుకుతామా? ఈ లోక ప్రేమ అంతంత మాత్రమైనా ఈ ప్రేమలోనే నువ్వు ఎంత వేదన పడుతుంటే, నన్ను పోషించి ఆయనతో అనుబంధం ఉంచుకుని శాశ్వతంగా ఆయనతో ఉండాలనుకున్న ఆయన ప్రేమను మనం ఎన్నిసార్లు తృణీకరిస్తున్నాం. ఆయన నీ కొరకు నా కొరకే కదా ఇంత త్యాగం చేసిన ఆయన ప్రేమను అర్థం చేసుకోక ఇంకనూ ఆయన గాయపరుస్తున్నాం. మరి ఆయన ఎంత కుమిలిపోతున్నాడు ఒక్కసారి ఆలోచించు తల్లి, ఒక్కసారి ఆలోచించి ఆయన ఇంకెంత కుమిలిపోతున్నాడు నీ కొరకు. సదాకాలం ఆయన రాజ్యంలో నీకు నాకు చోటిస్తే ఆయన ఇంకను ఈ ప్రేమ నుండి, ఈ బాధ నుండి ఆయన్ని వేరు చేసేసి మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడైనా మారదామా చెల్లి? ఇప్పుడైనా ఒక అవకాశం ఇద్దామా? ఆకాశంతో చెప్పుకుంటున్నది ఇప్పుడు మనము దేవునితో చెప్పుకుందామా? సరే, అయితే ప్రార్థన చేసుకుందాం. దేవా, మాతో మాట్లాడావు నాన్న, ఆకాశం ఆలకించమంటున్నావు. కానీ మీ పిల్లలుగా మీ మాట వినేవారుగా మాకు మనసునివ్వండి, సదాకాలం నీతో ఉండడానికి మీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.